హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనీ మేనేజ్మెంట్. ఓకే, ఈరోజు ఇంకా సాటర్డే కావడం వల్ల మార్కెట్స్ అనేవి క్లోజ్లో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కరెన్సీస్, మెటల్స్, కామోడిటీస్, స్టాక్స్ అన్నీ సాటర్డే మరియు సండే అనేవి ఈ యొక్క మార్కెట్ అనేది క్లోజ్లో ఉండడం జరుగుతుంది. కానీ మరియు కొన్ని కాంపోసైట్స్ మరియు ఓటీసీ ఓవర్ టైం ట్రేడ్లు మాత్రం ఈ యొక్క సండే మరియు సాటర్డే సండేలు రన్నింగ్లో ఉంటాయి. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇండెక్స్ 1 మినిట్లో ఒక్కొక్క మినిట్గా సెట్ చేసుకుందాం. మనీ మేనేజ్మెంట్ అంటే ఈ యొక్క ట్రేడింగ్ అనేది కొందరు ఏమనుకుంటారంటే ట్రేడింగ్ని ఒక గ్యాంబ్లింగ్ అని, క్యాసినో గేమ్గా దీన్ని అనుకోవడం జరుగుతుంది. కాకపోతే అది తప్పు. ఎందుకంటే క్యాసినో అనేది వేరే, అవి గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేవి వేరే, ట్రేడింగ్ అనేది వేరే. క్యాసినోను మనం ఏదో ఒక గేమ్ లాంటిది ఆడినప్పుడు అది టోటల్గా లక్ మీద బేస్ అయి ఉంటుంది మరియు దానికి కూడా కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ ట్రేడింగ్ అనేది న్యూస్ మరియు అనాలిసిస్ మరియు స్ట్రాటజీస్ మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ట్రేడింగ్ని క్యాసినోగా భావించడం సరి అయింది కాదు. మరియు ఈ యొక్క ట్రేడింగ్లో ఒక్కటేసారి అంటే ఎక్కువగా లాసెస్ అనేది కావడం జరుగుతుంది. ఆ యొక్క లాసెస్ని ఎలా రికవర్ చేసుకోవాలి మరియు ప్రాఫిట్స్ కన్నా అసలు లాసెస్ ఎలా రాకుండా చూసుకోవాలి అనేది దానిపై ఈరోజు మనీ మేనేజ్మెంట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా ఇది 8,605. ఇది మన క్యాపిటల్ మనీ, అంటే మన దగ్గర ఉన్న టోటల్ మనీ. ఇందులో నుండి మనం ఎంతో కొంత ట్రేడింగ్, ఎవ్రీడే ట్రేడింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. అదే మనం ఒకటేసారి ఇప్పుడు ఎగ్జాంపుల్గా డ్యూరేషన్ అనేది 5 సెకండ్స్ తీసుకుంటున్నాను మరియు అమౌంట్ అనేది $100గా సెట్ చేసుకుంటున్నాను. అందులో నేను ఒక ట్రేడ్ని ఓపెన్ చేస్తాను. అప్పుడు 5 సెకండ్స్లో నాకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది $100. మరియు అదే ఒకే ట్రేడ్లో నేను టోటల్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసేస్తాను. 8,698. ఓకే, లిమిట్ 3,000. ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందని 3,000 అలా టోటల్ అమౌంట్ అనేది ఒక్కటేసారి ట్రేడింగ్ చేసేస్తే ఇంకా ఒక 2 ట్రేడ్లు అనేది తీసుకుందాం. ప్రాఫిట్ ఒకటి లాస్. మళ్ళీ ఇంకో 2 ట్రేడ్లు తీసుకుందాం. ప్రాఫిట్ ఒకటి లాస్. మళ్ళీ అంటే ఎగ్జాంపుల్గా ప్రాఫిట్స్ అనేవి రావడం జరిగింది. మరియు మార్కెట్ కిందకు ఉంది. ఇప్పుడు 5 సెకండ్స్ పైకి తీసుకుందాం. ఓకే, టోటల్ లాస్. నేను ఒకటేసారి ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడం వల్ల లాసెస్ అనేవి రావడం జరిగింది. అదే మనం ఈ యొక్క అమౌంట్ని కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి.
ఫస్ట్ టోటల్ 10,000. ఈ 10,000ని మనం పర్సెంటేజ్లో డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా అమౌంట్ని ఎప్పుడైనా పర్సెంటేజ్, ఒక 1 డేకి ఇంత పర్సెంట్ మాత్రమే నేను ట్రేడింగ్కి యూజ్ చేస్తాను అని సెట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు $10,000లో 5% అంటే $500. అంటే $500 అంటే నేను ఈచ్ $1 అంటే ఈచ్ 1 ట్రేడ్కి $100 అనేవి యూజ్ చేస్తాను. అంటే డేకి 5 ట్రేడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాను. అంటే నేను ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఆ $500 మాత్రమే లాస్ అవుతుంది. లేకపోతే ప్రాఫిట్స్ వస్తే ఇంకో 500 ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ డేకి 500 ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది రావడం జరుగుతుంది. అదే నేను 1 డేలోనే మొత్తం అమౌంట్ అనేది ఒక్కటేసారి ఈరోజే నేను మొత్తం ట్రేడింగ్లో మొత్తం ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని, మరియు లాసెస్ అయినప్పుడు ఆ లాసెస్ని ఎలాగైనా సరే రికవర్ చేయాలని ఒక గ్రీడీ లేకపోతే ఒక ఫియర్ వల్ల మనం అమౌంట్ అనేది పెడుతూ వెళ్తూ ఉంటే ఒక టైంలో మన క్యాపిటల్ ఇన్కమ్ అనేది మొత్తం ఎంటీ కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం అధిగమించాలంటే మనీ మేనేజ్మెంట్ అనే స్ట్రాటజీని ఫాలో కావాలి. 1 డేలో మనం ఇప్పుడు టోటల్ 500, ఈ $10,000ని మనం డివైడ్ చేసుకోవాలి, పర్సెంటేజ్లో డివైడ్ చేసుకొని ఈ ఒక్కటే యూజ్ చేస్తాను అనుకొని, అంటే ఎగ్జాంపుల్గా 5% అనుకుందాం. ఒకవేళ మీకు ఇంకా ప్రాఫిట్స్ వస్తుంది, ఇంకా బెటర్గా ట్రేడ్ చేయగలిగితే 10% కూడా తీసుకోవచ్చు ఎవ్రీడే. అలా ఎగ్జాంపుల్గా 5% అంటే 10,000లో ఒక డైలీ 500 అనుకుందాం. అలా ఎవ్రీడే ఎంతో కొంత అమౌంట్ని మాత్రమే మనం ట్రేడ్కి యూజ్ చేయాలి. అంటే నేను 10,000లో మినిమం ఒక ఎవ్రీడే 500 మాత్రమే యూజ్ చేస్తాను అనుకుంటే ఒక్కొక్క ట్రేడ్కి ఇక మనకు అంటే ఒకటే ట్రేడ్లో మొత్తం యూజ్ చేసేస్తానా, లేకపోతే దాన్ని కొన్ని ట్రేడ్స్గా డివైడ్ చేసి ట్రేడ్ చేయాలా అనేది ఎవరికి వారికి ఓన్గా దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 500 ఈరోజు నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దాన్ని అంటే 10,000లో నుండి ఒక్కో రోజుకి 500గా నేను డివైడ్ చేసుకుంటాను. అప్పుడు ఈ 1 డేలో 5 ట్రేడ్స్ అంటే ఎవ్రీ ట్రేడ్ 100గా తీసుకొని 5 ట్రేడ్స్గా డివైడ్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన అంటే 5 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు 5 ట్రేడ్స్ ప్రాఫిట్స్ వస్తే ఆ ట్రేడ్ అనేది ఆ డేకి ఆపేయాలి. ఒకవేళ ఆ 500 అనేది లాస్ వచ్చినా కూడా ట్రేడింగ్ అనేది అక్కడితో ఆపేస్తే మనకు ఆ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ మనీ అనేది ఎంటీ కాకుండా ఉండడం జరుగుతుంది. అదే మన ఇంతకుముందులాగా ఇష్టం వచ్చినట్టు 2,000, 3,000 అలా ట్రేడ్ చేసుకుంటూ పోతే ఒక టైంలో అంటే వన్స్ ఒకవేళ ప్రాఫిట్స్ రావచ్చు, లేకపోతే ప్రాఫిట్స్ వస్తే ఇంకా ఒకవేళ లాసెస్ వస్తే మాత్రం మన క్యాపిటల్ మనీ అనేది మొత్తం జీరో అవుతుంది. మనకు తర్వాత ఏం చేయడానికి కూడా వీలు ఉండదు. కాబట్టి ప్రాఫిట్స్ అయినా లాస్ అయినా ఒక్కటేసారి కాకుండా ఉండాలంటే మనం స్టెప్ బై స్టెప్ మన అకౌంట్ని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటే రోజులో మనం లక్షలు కోట్లు సంపాదించాలంటే కష్టం. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఈరోజు 500, రేపు 1,000, తర్వాత 2,000 అలా ఎవ్రీడే కొంచెం కొంచెంగా మన యొక్క అకౌంట్ని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నే మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీగా అంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడింగ్, క్యాసినో అలాంటి గేమ్స్ అది సేమ్ కాదండి. ఇది ట్రేడింగ్ అనేది మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు దీన్ని ఎప్పుడు గ్యాంబ్లింగ్గా అనుకోరు. కాబట్టి మనం ట్రేడింగ్ని ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్ అనుకోకూడదు. ట్రేడింగ్లో మనకు మంచి అవగాహన ఉండి న్యూస్ ఎలా వస్తుంది న్యూస్ గురించి తెలుసుకొని మార్కెట్ని అనలైజ్ చేసి మంచి స్ట్రాటజీస్ ఉపయోగించి ట్రేడ్ చేస్తే మనం ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి, లేకపోతే లాసెస్ రావడం జరుగుతుంది. మరియు ట్రేడింగ్ చేసేటప్పుడు
ఒక ఈ ట్రేడింగ్ అనేది మన యొక్క సైకాలజీని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఆ క్యాండిల్స్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయి, ఆ మార్కెట్ అనేది ఆ మూమెంట్ని బట్టి ట్రేడ్ ఎలా వెళ్తుంది, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా అనేది మనం ఈ యొక్క చార్ట్ని చూసే చెప్పగలగాలి. ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే కింద, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది పైకి వెళ్ళాలంటే మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ కిందికి రావడం జరుగుతుంది. అంటే ఈ మార్కెట్ యొక్క మూమెంట్ కూడా పైకి ఉందా లేకపోతే కిందకి వెళ్తుందా అన్నట్టు దాన్ని అర్థం చేసుకోగలిగేంత మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ యొక్క ట్రేడింగ్లో మనకు అవగాహన అనేది ఉండాలి. మరియు ఎవ్రీడే న్యూస్ మరియు స్ట్రాటజీస్ మరియు మార్కెట్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి. మరియు ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ ఫాలో కావడం వల్ల మనం ఎక్కువ లాసెస్ అనేది కాకుండా ఉండడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే ఇప్పుడు 10,000లో నుండి నేను 500 ఎవ్రీడే ట్రేడ్కి యూజ్ చేసుకుంటే ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ 500 అవుతుంది. అదే నేను ఒకటే రోజు 10,000 చేసి ప్రాఫిట్ చేస్తే ఓకే పర్లేదు, కానీ మొత్తం లాస్ అయితే క్యాపిటల్ మనీ మొత్తం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ట్రేడ్స్ చేయాలంటే క్యాపిటల్ మనీ అనేది జీరో అవుతుంది. కాబట్టి ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో మన యొక్క క్యాపిటల్ అమౌంట్ని స్టెప్స్గా దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఈ రోజుకు ఒక 1 డేకి ఇంత యూజ్ చేస్తా, 1 వీక్లో ఇంత, 1 మంత్లో ఇంత ట్రేడ్ చేసుకొని దాన్ని ఫాలో కావాలి. ఆ యొక్క స్ట్రాటజీని ఫాలో కావాలి. 1 డే ఆర్ 1 వీక్ ఆర్ 1 మంత్ ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అయిన తర్వాత దాన్ని ఒకరోజు మొత్తం మనం ఎంత ట్రేడ్ చేస్తున్నాం, అందులో 1 డే ట్రేడ్ చేసినప్పుడు ఎంత లాసెస్ వస్తున్నాయి, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి. మళ్ళీ 1 వీక్లో మనం ట్రేడ్ చేసినప్పుడు ఆ 1 వీక్ ట్రేడ్స్లలో ఎంత మనం ఇన్వెస్ట్ అనేది చేసాం, ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఎంత లాసెస్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ 1 మంత్లో మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, ఎన్ని ప్రాఫిట్స్, ఎన్ని లాసెస్ అని మనం మొత్తం ఆ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మనకు ఓవరాల్గా ప్రాఫిట్స్ వస్తున్నాయా లేకపోతే లాసెస్ వస్తున్నాయా అనేది తెలుస్తుంది. ఆ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ వచ్చినప్పుడు మనం దాన్ని మళ్ళీ మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ మార్కెట్లలో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా వాటిని చేంజ్ చేసుకొని ఆ యొక్క లాసెస్ని ప్రాఫిట్స్గా ఎలా మార్చుకోవాలో నేర్చుకుంటారు. అంతేకాని మనం ఒక్కటేసారి మనం ఉన్న క్యాపిటల్ మనీ మొత్తాన్ని ఒకటే ట్రేడ్లో యూజ్ చేసుకుంటా వస్తే రాని ఇక పోతే పోనీ అన్నట్టు ట్రేడ్ చేస్తే మాత్రం లాసెస్ అవుతుంది. మరియు ఈ యొక్క ట్రేడింగ్లో మన యొక్క అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే 500 ట్రేడ్ 1 డేకి 500 ట్రేడ్ చేస్తున్నా అనుకుంటే అలా 500 ప్రాఫిట్స్ వస్తే కూడా ఇంకా ప్రాఫిట్స్ వస్తాయేమో అని గ్రీడ్ అంటే ఇంకా ఆశతోని ఇంకా ట్రేడ్స్ చేయడం వల్ల లాసెస్ రావచ్చు. మరియు ఒకవేళ అదే రోజు ఇక 500 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ 500 అనేది లాసెస్ రావడం జరిగింది. ఆ లాసెస్ని ఎలాగైనా రికవర్ చేయాలి అనే ఆలోచనతోటి కూడా ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయడం వలన కూడా లాసెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ వచ్చినా కూడా మనం డైలీ మనం సెట్ చేసుకున్న లిమిట్ అనేది క్రాస్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మన క్యాపిటల్ మనీ అనేది సేఫ్గా ఉంటుంది, లేకపోతే లాసెస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఫాలో కావడం వలన స్టెప్ బై స్టెప్గా గ్రో కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఫాలో కావడం మంచిది అని నా యొక్క సజెషన్. ఒకవేళ మీరు కూడా ఈ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ ట్రేడ్స్ చేస్తూ ఉంటే ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ట్రేడ్ చేయడం బెటర్. ఒకవేళ ఒకటే రోజు నేను ఓవర్ ట్రేడింగ్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాసెస్ అనేది రావడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి డౌట్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అలా మనీ అనేది లాసెస్ రాకుండా చూసుకోవాలంటే మాత్రం ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో కావడం ప్రతి ఒక్క ట్రేడర్కి బెటర్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఫాలో కావడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.